అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. చాలా సార్లు చాలా షోస్ కానీ, ఇది గానీ ఆ పొజిషన్‌లో ఉన్నాను. లేదా అటు సైడ్ కూర్చొని అన్నీ తెలుసుకున్నాను. బట్ ఇలా నుంచుని అందరి సమక్షంలో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ చిన్నప్పటి నుంచి కొన్ని కలలు కంటాం కదా! ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్. సో, డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ ఇవన్నీ మా అందరికీ. దీని గురించే చాలా సంవత్సరాలు కలలు కన్నాం. అండ్ ఈరోజు ఎలా అయితే మా షోస్‌ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్‌టైన్ అయ్యారు. అలాగే మా ఈ 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ఏప్రిల్ 11థ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాని కూడా అంతే చక్కగా సినిమా మొదలైన దగ్గర నుంచి ఫినిష్ వరకు ఒక చిరునవ్వుతో మీ ఫేస్ మీద, అరే భలే ఉంది సినిమా, చాలా సరదాగా ఉంది అని మీ అందరి చేత అనిపించుకోవాలని మా గట్టి కోరిక. సో, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం. ఐ హ్యాడ్ ఎ వండర్‌ఫుల్ టీమ్ విత్ మీ. అంటే ఈ స్టేజ్ మీద మీకు కనిపిస్తుంది జస్ట్ 1-2% మందే. బట్ ఈ తెర వెనకాల ఇంకా స్టేజ్ కింద కూడా చాలామందున్నారు. ఇప్పుడే మా నితిన్ కూడా అంటున్నాడు, టీమ్ మొత్తం ఇంట్రోవర్ట్సే, నేను ఒక్కడినే వాగుడుగాయని. సో, మా బ్యాచ్‌లో సో, ఏదున్నా సరే నా మీద వేసి నన్ను ముందు పెడతారు. వాళ్ళు చెప్దాం అనుకున్నవన్నీ కూడా. సో, వాళ్ళందరి తరఫున థ్యాంక్స్ టు మై టీమ్. ఐ థింక్ బిహైండ్ ద కెమెరా అంతమంది అడగగానే వచ్చి వర్క్ చేశారు ఈ సినిమా కోసం. అండ్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. మా బాలరెడ్డి గారికి, రదాన్ గారికి, పీకేకి, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీ ఉన్నా, అరే మా కథ చెప్పగానే భలే సరదాగుంది భయ్యా, మనందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దామని వచ్చారు. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వి ఆల్వేస్ ఫాట్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో, ఆ క్వాలిటీ కోసం మా మాంగ్స్ అండ్ మంకీస్ M&M పిక్చర్స్, సో నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో పార్ట్నర్స్ అనమాట. సో, ఇట్స్ ఫ్రెండ్స్ ఫండెడ్. సో, మా M&M మా సుభాష్ గారు, వినయ్ గారు, ఇలా అవినాష్, ఇలా నా ఫ్రెండ్స్, నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్, నా ఇప్పుడు ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ టీమప్ అయి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అయ్యారు. నా మరో బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ అయింది. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారు. సో, ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ అందరికీ ఒక కెరియర్‌లో ఒక పెద్ద స్టెప్ ఇది. అందరికీ ఈ సినిమా ఒక ఐడీ కార్డ్ అవ్వాలని మేమంతా కోరుకున్నాం. అండ్ ఫ్యూచర్‌లో వాళ్ళందరూ మంచి మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా ఒక మంచి మెట్టులా ఉండాలని నేను కోరుకుంటున్నాం. అండ్ ఇంకా సినిమా గురించి బోలెడు మాట్లాడాలి, నాకు మైక్ ఇస్తే అవ్వదు. బట్ మా టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ సపోర్ట్ అందించారు ప్రేక్షకులు, పాటలకు కానీ అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి కానీ. హోప్ ఇది కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో, 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనేది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం యాజ్ ఎ లీడ్. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే దీనిలో నేను ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేశాను, విచ్ ఇస్ రాజా. ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ విటీ, ప్యాంపర్డ్, షీ హాజ్ ఆల్ ది ఎమోషన్స్ అనమాట. సో అది ప్లే చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ట్రైలర్లో చూసారు కదా, ఫిలిం చూసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. సో ఐ విష్ అందరూ ఏప్రిల్ 11th థియేటర్స్కి వెళ్ళి మా ఫిలింని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రదీప్ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. బేసిక్గా ఏదైనా అమ్మతోనే మొదలవుతుంది. మా విజువల్స్ కూడా ఈరోజు అమ్మతోనే మొదలయ్యాయి. అడగగానే అమ్మ వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. ఎందుకంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది అమ్మతోనే మొదలైంది కాబట్టి అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది. హ్యాపీగా మీరు ఈ సమ్మర్లో ఏప్రిల్ 11th అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భరత్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అక్కడ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రదీప్ అన్న. ఎందుకంటే బేసిక్గా షోస్ అన్నీ ప్రశాంతంగా చేసుకుంటున్న టైంలో ఫస్ట్ మూవీది ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. ఆ షూట్ చేసే ప్రాసెస్లో అరే మూవీ సాంగ్ షూట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనే హై మాకు ఉండిందనమాట. అది షూట్ చేసే ప్రాసెస్లో డిస్కషన్స్ మామూలుగా చేస్తూ చిన్న కథ లైన్ డిస్కస్ చేయాలి. ఎప్పుడు క్రియేటివ్గా ఏది ఉన్నా సరే మా మైండ్లో మేము అందరం టీం లాస్ట్ 10 years నుండి పరిచయం. సో ఆ ప్రాసెస్లో లైన్ చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయ్యారు, ఆయన ఎక్సైట్మెంట్ చూసి మేము ఎక్సైట్ అయ్యాము. సో నేను, భరత్ అండ్ సందీప్ అందరం డెవలప్ చేసి ఇట్స్ బ్యూటిఫుల్ రామ్ కామ్ అండి. హ్యాపీగా థియేటర్కి వచ్చి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరం అంటే కలిసి ట్రావెల్ చేసి కలిసి మా అందరితో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ టెలివిజన్లో.
సో ఆ బాండ్ని సిల్వర్ స్క్రీన్ పైనకి తీసుకురావాలనుకున్నాం. అండ్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత వీఆర్ వెరీ మచ్ హ్యాపీ హౌ ఇట్ టర్న్ అవుట్ టు బి అనేది మీరు కూడా చూస్తారు on April 11th. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి చాలా మంచి సినిమా అండి. ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. ఒక 2 years ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నితిన్ అన్న భర్తను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ అన్న ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ మీరు ఇక్కడికి రావడం. సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణువణువు తెలుసు అని అర్థమైపోతుంది. యా, కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అయ్యో చిన్న ఇదిగో నేను బాగా చెప్తాను, నువ్వు బాగా చెప్పాలి. ఓకే ఓకే డన్. ముందే ఇలా డీలింగ్స్ చేసేసుకుంటే మేము ఇంట్లో బెస్ట్ వెరీ ఫ్రెండ్స్. వెరీ వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్డా? ఫుడ్. మినపట్టు. అమ్మ ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు. మీరు నిజమైతే లేదు మినపట్టు. మీకోసం కొన్ని కాదనమంటే అంటారంట. ఈ విట్టినెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది మాకు. యా. సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము, అది నాకు తెలుసు. 30 days తింటే కాదు. అవునా? ఓ మమ్మీకి మినపట్టు ఇష్టం నాకు ఎలా తెలుసు అంటే, నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటే. మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి. మా అమ్మ ప్లేట్లను తేగానే అటు వెళ్ళిపోయిన కిటికీలను డిస్క్ త్రో వాళ్ళకి ఇసుకనేదాన్ని. వాళ్ళందరూ మేడల మీద ఉండేవి అట్లు. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ ఇంట్లో అట్లు వండితే వండారు, మా మేడలు క్లీన్ చేసుకోలేకపోతున్నాం, మీ అబ్బాయికి ఇంకెంతకంటే పెట్టకండి అనేవాళ్ళు. ఓకే ఓకే. సో మా కాలనీ అంతా తినేవాళ్ళు మా మినపట్లు. ఓకే. Yeah. ఎప్పుడైనా మీరు వేసి పెట్టారా? అమ్మక ఒకసారి వేసాను, ఇంకెప్పుడు చేయొద్దన్నారు. ఆవిడ ఫేవరెట్ ఐటమ్. స్టవ్ కలర్ అయిపోయింది అది. స్టవ్ కలర్ అయిపోయింది. ఓకే. అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో మీ పేరే చెప్పుకుంటా. కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునేవాళ్ళంట. చాలా బాగా ఇష్టం అమ్మకి గారికి కమల్ హాసన్ గారు. సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు, తర్వాత కాలేజ్ డేస్ కి వచ్చాక మరో చరిత్ర, 12 times మరో చరిత్ర. యా యా. సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది. ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు. ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు, అమ్మకి చాలా సరదా ఇష్టం. వావ్ వావ్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు, మా అందరికీ తెలుసు. వీ హ్యావ్ విట్నెస్డ్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగా అమ్మ మీ గురించి చాలా గర్వపడిన సందర్భం ఏదైనా, వన్ పర్టికులర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మామ్? అంటే నాకు అంతగా తెలియదు. షిల్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే నన్ను స్క్రీన్ మీద చూసినా అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే షిల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, పుత్రుడు జన్మించినప్పుడు కాదు సుమతి పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటా. బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ లాగా అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది? చాలా. ఎప్పుడు, ఏ సందర్భం అమ్మ? అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు, వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు, షోస్ అన్ని చూసి. అవును. వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉండండి, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నైస్. నిజంగానే ప్రదీప్ గారు అంటే ఒకసారి నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్ళాడు, నంది అవార్డు కూడా. అవును అవును. నంది అవార్డ్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ నాకు తెలుసు లెక్కలేనన్ని ఉండే ఉంటాయి ఇంత అద్భుతమైన జర్నీలో. సో ఎస్, డెఫినెట్ గా ప్రదీప్ గారు అంటే ప్రతి ఇంట్లో అబ్బాయే. ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా అంటే బుల్లితెర మీద అలరించిన ప్రదీప్ గారు ఈసారి అక్కడ కూడా అలరించడానికి మళ్ళీ వస్తున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అమ్మ మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన ఎక్కువసేపు ఉంచి ఇబ్బంది పెట్టను కాబట్టి ఒక్కసారి మీరు సినిమా గురించి మీ విషెస్ ని, మీ బ్లెస్సింగ్స్ ని ఒక 2 ముక్కల్లో చెప్పేస్తే. అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. అవే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు వచ్చి నా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రహ్మరమ్మ గారు. థ్యాంక్ యూ.
టీం మొత్తానికి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.